బంజారాహిల్స్ లోని పెద్దమ్మ గుడిని కూల్చివేయడం పైన హిందూ సంఘాల నుండి ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పెద్దమ్మ గుడికి సంబంధించిన ఒక నిర్మాణాన్ని కూల్చివేయడం నిజమే. దీనిపై ప్రస్తుతం పెద్ద రాజకీయ వివాదమే నడుస్తోంది. కూల్చివేతకు గురైంది జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లో ఉన్న ప్రసిద్ధ పెద్దమ్మ గుడి కాదు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఉన్న పాత పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించిన నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. ఇది ప్రభుత్వ భూమిలో ఉందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఈ కూల్చివేతపై భక్తులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం వద్ద ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర అని బీజేపీ నాయకులు, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఆరోపిస్తున్నారు. బోనాల పండుగ సమయంలో ఈ చర్యకు పాల్పడడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్ల కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేత అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి ఏటా బోనాల పండుగను నిర్వహించుకునే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ హిందువులంటే అంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో హిందువుల దమ్మేందో చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుకు అడ్డంగా అనేక చర్చీలు, మసీదులు ఉన్నప్పటికీ గుడిని మాత్రమే ఎందుకు లక్ష్యం చేసుకున్నారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 80% ఉన్న హిందువులందరూ ఏకమై దీనికి తగిన సమాధానం చెప్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కూల్చివేత వెనుక రాజకీయ లబ్ధి కోసం ఓ వర్గం ఓటర్లను ఆకర్షించే కుట్ర ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో ఆలయం ఉంటే తప్పేంటని, ఎన్నో ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఆలయాన్ని ఎలా కూలుస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అదే స్థలంలో ఆలయాన్ని పునర్నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం జూబ్లీహిల్స్ లోని ప్రసిద్ధ పెద్దమ్మ గుడికి సంబంధించింది కాదు, బంజారాహిల్స్ లోని మరో పాత ఆలయానికి సంబంధించింది. అయినప్పటికీ ఈ సంఘటన హైదరాబాద్ లో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై రాజకీయ, సామాజిక చర్చ కొనసాగుతోంది. అదే విషయం.